కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మన స్కూల్ మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం శేఖర్ యాదవ్ సార్ గారు, అదేవిధంగా మన స్కూల్ కరస్పాండెంట్ కాంగా మాంజల్ సార్ గారు, వేదికపై ఉన్నటువంటి నా తోటి ఉపాధ్యాయులు అండ్ ప్రియమైన విద్యార్థులు, నమస్కారాలు. నేను చెప్పబోయే అంశం, ఫస్ట్ మనం లెసన్ చెప్పడానికి ఏ విధంగా వెళ్తున్నామో క్లాస్ రూమ్లోకి, ఆ విధంగా ప్రారంభించబోతున్నా. ఒక తండ్రి కొడుకుల మధ్య సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో తండ్రి కొడుకులు ఇద్దరు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కొడుకు తండ్రిని ఒక ప్రశ్న వేస్తాడు. నానా మనం వ్యవసాయంలో విత్తనాలు వేస్తే విత్తనాలు మొలుస్తాయి కదా, మనం బాంబులు వేస్తే బాంబులు మొలుస్తాయా అని క్వశ్చన్ తండ్రిని అడుగుతాడు. దానికి ఫాదర్ ఏం చెప్తాడంటే, నాన్న విత్తనాలు వేస్తే విత్తనాలు మొలుస్తాయి కానీ బాంబులు వేస్తే బాంబులు మొలవనాలా అని సమాధానం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ క్వశ్చన్ అడిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే భగత్ సింగ్. కాబట్టి భగత్ సింగ్ అనేటువంటి అంశాన్ని మార్చి 23న వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం భగత్ సింగ్ గురించి ముందుగా బాల్యం అనేటువంటి అంశాన్ని మీ ముందు వివరించబోతా ఉన్నాం. భగత్ సింగ్ పూర్వ పంజాబ్లోని, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి లాయల్ జిల్లా బంగా సమీపంలోని తత్కార్ కలాల్ గ్రామంలోని జూట్ వంశానికి చెందినటువంటి సర్దార్ కిషన్ సింగ్ అండ్ విద్యావతి దంపతులకు 1907వ సంవత్సరం సెప్టెంబర్ 28న జన్మించడం జరుగుతుంది. భగత్ అనే పదానికి అర్థం భక్తుడు. భగత్ సింగ్ యొక్క కుటుంబ సభ్యులందరూ కొంతమంది స్వతంత్ర ఉద్యమంలోనూ, మరికొంతమంది మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలోనూ పనిచేయడం జరుగుతుంది. భగత్ సింగ్ మూడేళ్ల వయసులోనూ తండ్రి కొడుకులు ఇద్దరు ఒక పొలం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆ పొలం పనులు చేస్తూ ఉండగా భగత్ సింగ్ పొలంలోకి దిగుతూ చిన్న చిన్న గడ్డి పరుపులను ఏరుతూ వాటిని నాటడం జరుగుతుంది. అప్పుడు భగత్ సింగ్ తండ్రి ఏమని అడుగుతుంటాడంటే, నానా ఏం చేస్తున్నావు పంట చేనులో అని అడుగుతాడు. నానా నేను తుపాకులు నాటుతున్నా, చెట్టు పెరిగి తుపాకులు కాస్తాయి అని సమాధానం ఇవ్వడం జరుగుతుంది. భగత్ సింగ్ బాల్యమే మొలకలాంటిది. మొలకలు వేసే వయసులోనే తుపాకులు మొలుస్తాయని సమాధానం చెప్పడం అతని అభ్యర్థనకి నచ్చుతున్నట. కాబట్టి భగత్ సింగ్ విద్యార్థి దశలోనే అందరితో కలిసి తిరుగుతూ సమాజంలోని కంపల్సరీ మార్పు తీసుకురావాలని అతని ఉద్దేశం. కాబట్టి భగత్ సింగ్ చిన్నాన సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటూ ఉంటాడు. సర్దార్ అజిత్ సింగ్ భార్య హర్మాన్ కౌర్ ప్రతిరోజు ఏడుస్తూ ఉండడాన్ని 4 ఏళ్ల భగత్ సింగ్ చూస్తూ ఉంటాడు. చిన్నమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని క్వశ్చన్ చేయడం భగత్ సింగ్ యొక్క ఉద్దేశం. కానీ ఈ క్వశ్చన్లో హర్మాన్ కౌర్ ఏమని చెప్తుందంటే, నానా మీ చిన్నాన్న ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి మద్దతుగా మన దేశంలోని ఎవరు సహకారం చేయడం లేదు, కాబట్టి నువ్వు చేస్తావా అని అతను చిన్నమ్మ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దానికి సమాధానం భగత్ సింగ్ ఏమని చెప్తాడంటే, మా చిన్నాన్నకి ఎవరు ఆంగ్లేయుల పోరాడానికి ఎవరు సహాయం చేయకుండా 4 ఏళ్ల భగత్ సింగ్ ఏమని చెప్తాడంటే, కంపల్సరీ నేను మా చిన్నాన్నకు మద్దతుగా ఆంగ్లేయులతో పోరాటం చేస్తానని సమాధానం చెప్తా ఉంటాడు. కాబట్టి అతని చిన్నతనం నుంచి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనాలనే ఉద్దేశం, దృఢ సంకల్పం అతనిలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో భగత్ సింగ్ చిన్ననాటి స్నేహితులు చాలా మంది అతనికి సపోర్ట్గా ఉండడం జరుగుతుంది. ఆ తదనంతరం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆంగ్లేయులు స్థాపించినటువంటి పాఠశాలలో చదవడానికి ఇష్టం లేక వాళ్ళ తాత ఆ పాఠశాలలో చేయలేదు. దానికి అదునుగా లాహోర్లో ఉన్నటువంటి కల్సా ఆంగ్లో ఇండియన్ పాఠశాలలకు వెళ్తూనే, మళ్ళీ ఆంగ్లేయుల యొక్క పాఠశాలను వ్యతిరేకిస్తూనే సమాజంలో కంపల్సరీ ఏదో ఒక మార్పు తీసుకురావాలని భగత్ సింగ్ పోరాటం చేస్తూనే ఉంటాడు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఆంగ్లేయులు
పాఠశాలలో ఏమైతే బోధిస్తున్నారో ఆ పుస్తకాలను, ఆ తర్వాత ఆంగ్లేయుల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులను కాల్చి వేస్తూ ఉంటాడు భగత్ సింగ్. కాబట్టి భగత్ సింగ్ ఏం పని చేసినా అది సమాజం కోసమే చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి భగత్ సింగ్ చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ఏదో ఒక మంచి కార్యక్రమం ఉంటా ఉంది. వయసులోనే భగత్ సింగ్ ఏమని ఉంటారంటే, మన దేశంలో అప్పటికే సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమవుతూ ఉంటారు. ఆ ఉద్యమానికి ప్రభావితం అవుతాడు భగత్ సింగ్. అయితే ఆ ఉద్యమాన్ని ఎవరు స్థాపించింది అనే విషయం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఆ భగత్ సింగ్ ఆ ఉద్యమానికి ప్రభావితుడై భారతదేశంలో అనేక ఉద్యమాలు తీసుకురావాలి అన్నటువంటి విప్లవగాడు అహింసా విధానంలో సాధించాలని అనుకుంటా ఉంటాడు. కానీ అహింసా విధానం వల్ల మనం ఏం సాధించలేదని భగత్ సింగ్ అనుకుంటా ఉంటాడు. కాబట్టి యువకులతో కలిసి వీర విప్లవ సంఘాన్ని వదాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు భగత్ సింగ్. దానికి అనుగుణంగా చాలా మంది యువకులు భగత్ సింగ్ స్థాపించినటువంటి వీర విప్లవాలు జైలు కావడం జరుగుతూ ఉంది. కాబట్టి భగత్ సింగ్ ఏం చేసినా కానీ అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి భగత్ సింగ్ మనం ఆదర్శంగా తీసుకోవాలని సందర్భం. తర్వాత పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన వ్యాసరచన పోటీలో భగత్ సింగ్ ఫస్ట్ ప్రైజ్ పొందడం, ఆ తర్వాత పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన ప్రొఫెసర్ భీమ్సేన్ విద్యాలంకర్ అండ్ ఇతర ప్రొఫెసర్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు భగత్ సింగ్. అందులో సందర్భంగా ఏమంటాడు అంటే భగత్ సింగ్ పంజాబ్లో ఉన్నటువంటి అల్లాం ఇక్బాల్ రాసినటువంటి సాహిత్యాన్ని, ఆ తర్వాత పంజాబ్లో జరుగుతున్న సమస్యలను భగత్ సింగ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి భగత్ సింగ్ పంజాబ్లో కూడా మంచి ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగించడం జరుగుతుంది. తదనంతరం లాహోర్లో ఉన్నటువంటి నేషనల్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే అతని పేరెంట్స్ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటాడు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత భారత యువజన సంఘంలో ఆయన జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి భారత యువజన సంఘంలో చేరినటువంటి వ్యక్తి చాలా పోరాటం చేయడం, ఆ తర్వాత పంజాబ్ ప్రొఫెసర్ అయినటువంటి విద్యాలంకర్ సూచన మేరకు స్వతంత్ర గణతంత్ర హిందూ పరిషత్తులో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. చాలా మంది యువకులతో కలిసి ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. ఢిల్లీలో కీర్తి కిసాన్ అనేటువంటి పార్టీ కార్యక్రమాల్లో భగత్ సింగ్ అండ్ ఇతర యువకులు చాలా మంది పార్టిసిపేట్ కావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సమావేశానికి భగత్ సింగ్ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరుగుతుంది. భగత్ సింగ్ ఏమంటాడంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి పౌరుని చైతన్యం తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి వీధికి ఆయన ఏం చేస్తారంటే ప్రజలకు చైతన్యం తీసుకురావాలని ఎర్ర కాగితాలు చల్లి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలని భగత్ సింగ్ యొక్క ఉద్దేశం. అప్పుడే ఆయన ఏం చేస్తారంటే విప్లవం వచ్చిందనేటువంటి నినాదంతో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి పౌరుని చైతన్యం తీసుకొస్తా ఉంటారు. కాబట్టి భగత్ సింగ్ ఏ విధంగా అయినా సరే కంపల్సరీ మనకు అతడు ఆదర్శప్రాయుడిగా ఉంటాడని దీనిలో సందేహం లేదన్నట్టు. ఏం చేసినా మన మంచి కోసమే చేస్తూ ఉంటాడు. తర్వాత భగత్ సింగ్ ఏం చేస్తూ ఉంటాడు అంటే లాలా లజపతి రాయ్ మరణానంతరం అండ్ స్టాండర్డ్స్ హత్య కావడం, ఇవన్నిటిని కూడా బ్రిటిష్ ప్రభుత్వం పరిశీలన చేస్తూ ఉంటుంది. వీటినన్నిటికీ ఎవరు కారణమయ్యా అని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది బ్రిటిష్ ప్రభుత్వం. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటాయంటే జాన్ సైమన్ కమిషన్ ను ఏర్పాటు చేయడం, అతని నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీకి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాయంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్తా ఉంటారు. ఎందుకోసం నిరసన కార్యక్రమాలు చేపిస్తున్నాయంటే సైమన్ కమిషన్ లో భారతీయులు ఒక్కరికి కూడా చోటు లేకపోవడం వల్ల నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భగత్ సింగ్ పిలుపునివ్వడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి భగత్ సింగ్ వీటినన్నింటిని పరిశీలన చేస్తూ ఉంటాడు. ఏం జరుగుతుంది మన స్వతంత్ర ఉద్యమాలని పరిశీలన చేస్తూ ఉంటాడు. కాబట్టి లాలా లజపతి రాయ్ మరణం కల్లేరుగా చూసిండు. కాబట్టి పోలీసు తూటాలకు లాలా లజపతి రాయ్ మరణం అతని కల్లేరుగా చూసి జరిగింది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవాలని బ్రిటిష్ సైనికులపై ఆందోళన చేస్తూ ఉంటాడు. తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ భగత్ సింగ్ ని ఎలాగైనా చంపాలనేటువంటి దృఢ సంకల్పంతో కృతనిశ్చయంతో ఉందన్న. అయితే భగత్ సింగ్ తో పాటు రాజ్గురు అండ్ జైపాల్ అన్నటువంటి మిత్రులు భగత్ సింగ్ బాగా సహకారం చేస్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంలో లాలా లజపతి రాయ్ చంపినటువంటి వ్యక్తి బ్రిటిష్ స్కాట్ అనేటువంటి అధికారిని ఎలాగైనా చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఒక రాజ్గురు అనేటువంటి వ్యక్తి భగత్ సింగ్
ఎదురుగా స్కాటే ఉండడని సరిగా చేయడం వల్ల చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి స్కాట్ ప్లేసులో అక్కడ శాండర్స్ అనేటువంటి వ్యక్తి ఉండడం వల్ల అనుకోకుండా బుల్లెట్ అనేటువంటి శాండర్స్ తగ్గడం వల్ల శాండర్స్ అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆంగ్లేయ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీటినేటి కారకుడు ఎవడని బాగా పరిశీలన చేస్తూ ఉంటుంది అన్నట్టు. దీనికి అన్నిటికీ భగత్ సింగ్ అనేటువంటి కారకుడు కాబట్టి అతను ఎలాగైనా చంపాలనే దురదృష్టంతో బ్రిటిష్ ప్రభుత్వం ఉందన్నట్టు. తర్వాత 1929లో ఎలాగైనా సరే భగత్ సింగ్ అతని సహకరిస్తున్నటువంటి విప్లవకారులను అందరినీ పట్టుకొని ఏదేమైనా వాళ్ళని గురి తీయాలనేటువంటి దృఢ సంకల్పంతో బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది అన్నట్టు. దీనికి వ్యతిరేకంగా ఆంగ్లేయ ప్రభుత్వం ఏం చేస్తుందంటే భారత రక్షణ చట్టాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. అయితే భారత రక్షణ చట్టాన్ని తీసుకురావడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఎలాగైనా దీన్ని నిరోధించాలని భగత్ సింగ్ కోరుకుంటారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవహారాలకు వ్యతిరేకంగా కంపల్సరీ ఏదో ఒకటి పోరాటం చేయాలని భగత్ సింగ్ కోరుకుంటారు. కాబట్టి భగత్ సింగ్ చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు సపోర్ట్ చేస్తూనే భారత రక్షణ చట్టాన్ని ఎలాగైనా ఆపాలని భగత్ సింగ్ ప్రయత్నిస్తుంటాడు. అదేవిధంగా కేంద్ర శాసనసభలో చట్టం చేయాలి ఫస్ట్ గా. కాబట్టి కేంద్ర శాసనసభలో చట్టం చేస్తున్న సమయంలో ఎలాగైనా కేంద్ర శాసనపై బాంబు విసరాలని భగత్ సింగ్ అనుకుంటాడు. బాంబు విసరంలో చంద్రశేఖర్ ఆజాద్ అనేటువంటి వ్యక్తి ఒక విప్లవకారుడు ఆపుతాడు. కంపల్సరీ నువ్వు ఎలా ఆపినా సరే నేను కంపల్సరీ సాగరపై బాంబు వేస్తానని బాంబు వేసి పారిపోవడం జరుగుతుంది భగత్ సింగ్. కాబట్టి భగత్ సింగ్ అనేటువంటి వ్యక్తిని ఎలాగైనా పట్టుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. చివరిగా భగత్ సింగ్ ఏం చేస్తుంటాడు అంటే భగత్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఒక అగ్నిగోళం. భగత్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక నిప్పు కణిక. భగత్ సింగ్ అనేటువంటి వ్యక్తి రెపరెపలాడే విప్లవవాది. భగత్ సింగ్ పేరు వింటేనే భారతదేశ పౌరుడు రోమాలు నిగనిగలాడుతూ రమ్మతిస్తుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాము. చివరిగా భారతదేశంలో భగత్ సింగ్ యొక్క ఉద్దేశాన్ని భారతదేశంలో పౌరులు ప్రతి ఒక్కరికి చాటింపు చేయాలని ప్రతి ఒక్క యువకుడు భగత్ సింగ్ లాగా పోరాడాలని తెలియజేస్తూ తర్వాత భగత్ సింగ్ 1931 మార్చి 23న భగత్ సింగ్ తో పాటు సుఖదేవ్ రాజగురులను రాత్రి 7:30 ప్రాంతంలో అసలు బాయడం జరిగింది అన్నట్టు. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఫైనల్ గా ప్రభుత్వం 3 వీరుల యొక్క ప్రాణాలను బలి ఇవ్వడం జరిగింది అన్నట్టు. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం 3 ప్రాణాలను బలి ఇవ్వడా కానీ భారతదేశంలో ఉన్నటువంటి యువకులు వాళ్ళకు అనుకున్నటువంటి ఆశయాలను సాధించాలి. కాబట్టి ఆ ఆశయాలను సాధిస్తూ భారతదేశంలో ఉన్న పౌరులు వాటికి అనుగుణంగా సాధించాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భగత్ సింగ్ లాగా సుఖదేవ్ లాగా రాజగురు లాగా ఉండాలని వారి అడుగుజాడలు నడవాలని వారి ఆశయాలను సాధించాలని మన స్కూల్ గ్రౌండ్లో చదువుతున్న ప్రతి విద్యార్థి వాళ్ళ అడుగుజాడలు నడుస్తూ వారికి అనుకూలంగా అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు అన్యాయాలపై అక్రమాలపై పోరాటం చేయాలని మన దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయానికి అక్రమాన్ని అడ్డుకోవాలని భగత్ సింగ్ అనేటువంటి వ్యక్తి చాలా మంది పౌరులకు పిలుపునివ్వడం జరిగింది. వారి ఆశయాలకు అనుకూలంగా ఏదో ఒకటి కంపల్సరీ సాధించాలని తప్పన ప్రతి విద్యార్థి లోపల ఉండాలని ఆశిస్తూ దాని